మనతో ఉన్నారు మన జగన్ గురూజీ, మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ, చాలా చాలా మంచి టాపిక్స్ పిల్లల గురించి, ఆడపిల్లల గురించి అద్భుతమైన టాపిక్స్ అందిస్తున్నారు. అయితే చాలా మంది అడుగుతున్న ప్రశ్నల్లో ఒకటి, ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యపరంగా సఫర్ అవుతున్న మెయిన్ ప్రాబ్లం నరాల బలహీనత. అసలు చిన్న వయసు నుంచే వాళ్ళకి నర్వ్స్ ప్రాబ్లం ఉందంటే ఏంటి? సో నరాల బలహీనత ఉన్నప్పుడు రాకుండా ఉండడానికి అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? అంటే మనం సైంటిఫిక్గా కాకుండా ఆహారపరంగా ఆహార వేదంలో ఏం చెబుతారు దీనికి? ముఖ్యంగా మన శరీరానికి నరాలు బలంగా ఉండాలి అంటే మనకి కొంచెం ఐరన్, బి కాంప్లెక్స్లు బాగా కావాలి. దీనికి మనకి ప్రకృతి ఇచ్చిన వరాల్లో 1 నువ్వులు, 2 ఆకుకూరలు, 3 బెర్రీస్ అంటే బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, చెర్రీస్ అట్లా ఉంటాయి కదా, అట్లాంటివి. మనకు వచ్చేటికల్లా కొన్ని రకాల బెర్రీస్ దొరుకుతాయి అట్లాంటివి. అయితే ఆయుర్వేదంలో ఒకటి చెబుతాం మేము, చాలా ముఖ్యమైన ఫార్ములా, అశ్వగంధ చూర్ణం అంటాం. ఒక 100 గ్రాముల అశ్వగంధ చూర్ణం తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. నల్ల ద్రాక్ష కిస్మిస్ అని ఉంటాయి, బ్లాక్ డ్రై కిస్మిస్ ఆర్ బ్లాక్ డ్రై గ్రేప్స్. కిస్మిస్కి గ్రేప్స్కి డిఫరెన్స్ ఏంటి? సీడ్ ఉండి గ్రేప్స్ వస్తాయి, కిస్మిస్ లాగా పొడుగ్గా ఉండి ఇప్పుడు కిస్మిస్లు అని వస్తాయి, సీడ్లెస్గా వస్తాయి. ఈ 2 డ్రై అయిపోతాయి. ఇందులో బెస్ట్ ఏది అనే ప్రశ్నకి ఏంటంటే బ్లాక్ సీడ్ గ్రేప్ డ్రై దొరుకుతుంది. బ్లాక్ గ్రేప్, డ్రై గ్రేప్స్ అని అమ్ముతారు ఆయుర్వేదిక్ షాపు ఆర్ డ్రై ఫ్రూట్ షాప్లో. అవి ఒక 100 గ్రాములు తెచ్చిపెట్టుకోమనండి. ఎప్పుడుదప్పుడు 1 స్పూను నల్ల ఎండు ద్రాక్షాలని కడిగి ఒక నూరే దాంట్లో వేయాలి. అశ్వగంధ చూర్ణం 1 స్పూన్ వేయాలి. 2 బాగా అనుపానం అంటే రుద్దించాలి. ఆ పేస్ట్ అంతా తీసి పాలల్లో కలుపుకొని తాగమనండి. ఒక్కటి చాలు. ముందు ఔషధంగా పనిచేసేది 11 రోజుల కల్లా న్యూరాన్ సిస్టంలో వచ్చే షివరింగ్స్ను కానీ కొంతవరకు నరాల పటుత్వాన్ని కానీ మనం తగ్గించవచ్చు. అందుకనే పేరు లేని జబ్బుకు ఉపయోగపడేదే పెన్నేరుగడ్డ అశ్వగంధ. అలాంటి అశ్వగంధ నరు సిస్టమ్ మీద కూడా బాగా పనిచేస్తుంది. అలాంటి నరాల కండరాల బలానికి ఉపయోగించే భగవంతుడిచ్చిన వేరు అశ్వగంధ. ఈ అశ్వగంధకి నల్ల గ్రేప్స్ కలిపితే వస్తుంది ఫలితము అని చెప్పాను. అది దొరుకుతుంది మెడిసిన్ లాగా, లైక్ మెడిసిన్. ఇట్ ఈస్ ఫుడ్. అసలు యాక్చువల్గా ఫుడ్ ఈజ్ మెడిసిన్. దాన్ని ఎంత తీసుకుంటే మెడిసిన్, ఎంత తీసుకుంటే పాయిజను, ఏదైనా అంతే. చాలా ఇంపార్టెంట్. వేదం చెబుతుంది, అతి ఆహారం విషం, మితాహారం ఔషధం. సో మితంగా ఉండాలి ఔషధం కూడా. ఎలా? అందుకే చెప్పాను, 1 స్పూను అశ్వగంధ చూర్ణం, 1 స్పూను కిస్మిస్, అది మెయిన్ గ్రేప్స్, నూరాలి బాగా. కాగుతున్న ఆ పాలల్లో, ఒక 100 ml ఆవు పాలల్లో పొయ్యి ఆపిన తర్వాత కలిపి ఈ పేస్టుని చక్కగా పొద్దున్నే తాగమనండి. 2 పూటలు తాగచ్చు, అద్భుతంగా తాగొచ్చు. ఇది కుదరని వాళ్ళకి వేరే ఏమైనా ఆల్టర్నేట్స్ ఉంటాయి? అది కుదరదు అనకూడదమ్మా, ఇది ఔషధం. అంటే ఇంకోటి, మన బాడీలో ఏ సెల్స్ అయినా మనం పుట్టినప్పుడు పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి, మళ్ళీ పుడుతుంటాయి. న్యూరో సెల్స్ అంటే నర్వ్ సెల్స్ మాత్రం బై బోర్న్ వస్తాయి, బై డెత్ పోతాయి. ఆ సెల్స్ మళ్ళీ పుట్టడం, చచ్చిపోవటం ఉండదు. వాటి వయసు పెరిగే కొద్దీ వాటి నాణ్యత కూడా తగ్గుతుంటుంది. అందుకే వయసు వచ్చే కొద్దీ నరాల పటుత్వం తగ్గి నడక మారిపోద్ది, చెయ్యి షివరింగ్ వస్తుంది. అది వయసు వల్ల వస్తుంది. కానీ పిల్లలు చేసే కొన్ని తప్పిదాలు ఉన్నాయి. కొన్ని డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతారు, అప్పుడు సమస్య వస్తుంది. మన బాడీలో ఉండే న్యాచురల్ ఎనర్జీస్ అని కొలాప్స్ అయిపోయి ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయినాడు, ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయినాడు కూడా నరాల షివరింగ్లో ఉంటాడు. అందుకే 2వ ఫార్ములా ఉందమ్మా, దాన్ని పేరే చ్యవన్ప్రాశ్ అంటారు ఆయుర్వేదంలో. చాలా గొప్పది అది. ఔషధాల్లో ఈ 2 చెబుతా. చ్యవన్ప్రాశ్ డైలీ మార్నింగ్ తినమనండి. అశ్వగంధ పాలు ఇందాక చెప్పినట్టు సాయంత్రం తాగమనండి. ఇక నెక్స్ట్ దండి, ఆకుకూర, తోటకూర, లేత తోటకూర సన్నగా తడిగి, అంటే ముందు కడగటం, వేడి నీళ్ళలో పెట్టడం, ఆ తర్వాత వాటిని బయటికి తీయటం, అప్పుడు కడిగి ఆరబెట్టుకొని సన్న కట్ చేసి ఆ తురుము అంత పచ్చిది, దాంట్లో అంత బీట్రూట్ తురుము, అంత బెల్లం పొడి, 100 ml పెరుగు, మళ్ళీ విన్నారమ్మా, 100 ml పెరుగు, ఒక 2 స్పూన్లు తోటకూర, 1 స్పూను బీట్రూట్ పేస్టు, అంటే తురిమింది పేస్ట్, అంటే మిక్సీ వేయద్దు, 1-1.5 స్పూను బెల్లం, 3 కలిపి తినమనండి. పచ్చిదే చాలా బాగా తినబుద్ధి అవుతుంది. నేను యోగా క్లాసుల్లో దాన్ని రైతాగా పెడతా, తోటకూర రైతాగా. చాలా మందికి తెలియదు. చేస్తాం మనం, ఇట్లా కూడా చేస్తాం. మాకు రిషి ప్రభాకర్ గురుజీ గారు ఇలాంటివి చేసి పెట్టేవారు, మా గురువు గారు.
మేము తరగతులు ఇప్పుడు అయ్యే పెడుతున్నాం. ఎందుకు మన తరగతులకు వస్తే వాళ్ళకి విలువ అంటే ఏం చెబుతామో అది చేసి పెడతాం వాళ్ళకి. మనం అదే మన ప్రత్యేకత ఇక్కడ సెంటర్లో. ఎందుకు నాకు అంత టైం అంత ఎఫర్ట్ అంటే మాటలు నేను చెబుతాను ఇది తింటే తగ్గుద్ది అని, అది చేసి పెడితే ఎలా ఉంటుంది, అది చేసి పెడతాం మన తరగతుల్లో. అది మన ప్రత్యేకత. కాబట్టి అంతే న్యాచురల్గా. కాబట్టి ఇది ఒక ఆహారం. రెండోది నువ్వులు బెల్లం చెప్పాను, నరాల బలానికి జింక్ అండ్ ఐరన్ ఉంటుంది, ఆ రెండు మంచివి. మూడోదమ్మా ఖర్జూరాల మిల్క్. డేట్స్లో బ్లాక్ డేట్స్ అని ఉంటాయి, మనం పూజల్లో పెడుతుంటారు, కొంచెం బ్రౌన్గా గోధుమ, అవి కాదు, బ్లాక్ డ్రై డేట్స్ అని దొరుకుతాయి. వాటిని తెచ్చి ముచిక ఉంటుంది పైన తొడియం తీసి కడిగి చక్కగా వాటిని కొట్టి ఇత్తు తీసి పొలుకులు పొలుకులుగా ఎండలో ఆరబెట్టి, పలుకులు ఇది ఎండాకాలం వస్తుంది, ఈ పలుకులను ఆరబెట్టి బాగా ముక్కలు చేసి గ్రైండర్ చేసి పౌడర్ పెట్టుకోవాలి. ఒక గ్లాసు పాలల్లో ఆ ఖర్జూరాల ఎండు ఖర్జూరాల పొడిని కలిపి ఉడకబెట్టి తాగమనండి. బలం, నరాలు విపరీతంగా శక్తివంతంగా ఉంటాయి. అందుకే పిల్లలు పుట్టట్లేదన్నోళ్ళు కూడా, నరాల సామర్థ్యత లేదన్నోళ్ళు, మొడాలిటీ లేనోళ్ళు కూడా అశ్వగంధ పాలు చెప్పాను, అది ఇంతాక చెప్పింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మిల్క్ ఏదైతే చెప్పానో, ఖర్జూరా పాలు పొడి, ఇలాంటివి తాగుతూ ఉంటే వాళ్ళ నరాల బలం, సంసార బలం, బుద్ధితో కూడుకున్నటువంటి బలం అద్భుతంగా పెరుగుతుంది. తోటకూర, పెరుగు చెప్పా, అది తినమనండి. బెల్లము నువ్వులు తినమనండి. ఖర్జూర పాలు తాగమని, అశ్వగంధ కిస్మిస్ పాలు తాగమనండి. చవన్ప్రాస్ బయట దొరుకుతుంది, ఒరిజినల్ మంచి చూసుకొని తినమనండి. ఇవన్నీ ఆహార వేదాలు. ఇది తినాలా అది తినాలని టెన్షన్ కూడా అక్కర్లా. ఓ రోజు ఇది ఎంజాయ్ చేయమని, ఒక రోజు అది ఎంజాయ్ చేయమని, ఒక రోజు ఇది చేయమని, రోజుకు ఒకసారి ఒక స్పూను చవన్ప్రాస్ కూడా తినమనండి. పిల్లలకు పెట్టాలి మెయిన్ చవన్ప్రాస్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తింటూ పాలు తాగాలి. ఎప్పుడు కూడా అశ్వగంధ అనే పౌడరు, అశ్వగంధ అనే జాతి, అశ్వగంధ అనే ఔషధము పాలతో కలిసినప్పుడు దాని యొక్క శక్తి రెట్టింపులైపోద్ది. అది దానికి ఉన్న గుణం. అంటే అందుకే ఆయుర్వేదం ఉసిరికాయని పాలలో కలపకూడదు, విషమవుతుంది. అలానే కొన్ని ఉంటాయి. అందులో భాగంగా ఆవు పాలు ముఖ్యంగా, కనీసం మామూలు పాలు, ఈ అశ్వగంధ కలిస్తే అద్భుతం. పాలు ఖర్జూరం కలవడం మంచిది. ఇవన్నీ కనుక పాటించగలిగితే వాళ్ళ నరాల షివరింగు, నరాల బలం. ఇప్పుడు చాలామందికి ఏళ్ళు కూడా కొంగరలో పోతుంటాయి, ఇది కూడా నరాల వీక్నెస్సే. ఎందుకు పోతుందంటే బి కాంప్లెక్స్ తగ్గుతుంది, B12 తగ్గుతుంది, B1, B నియాసిన్, థైమిన్ ఇట్లా ఉంటాయి బాడీలో, అవన్నీ ఒక్కొక్కటి తగ్గుతుంటాయి. అందుకే బి కాంప్లెక్స్ పెరగడానికి పెరుగు, బెల్లము, బీట్రూట్, తోటకూర, ఈ 4 స్వగుణమైందనుకుంటున్నారు. విపరీతమైన రక్త వృద్ధి, విపరీతమైన రక్తశక్తి, విపరీతమైన నరాల బలాన్ని ఇస్తాయి. అందుకనే దాన్ని పెడతాం. ఈవెన్ మైసెల్ఫ్, నేను కూడా 2 చపాతీ చేయించుకుంటాను ఇంట్లో. సాయంత్రం పూట అంత పెరుగు రైతా ఇప్పుడు చెప్పినట్టుగా చేయించుకొని ఆ రైతాతోనే చపాతీలు తింటాను. ఒక్కోసారి తోటకూర సన్నగా తరిగి, ఒకరు అల్లం వేసి, 4 నువ్వులు వేసి, అవన్నీ కలిపేసి చక్కగా నేను చపాతీ పిండిలోనే కలిపేస్తాను. తోటకూర కూడా అవి వేడివేడిగా తోటకూర మగ్గి పిండిలో ఉంటాయండి, అసలు వినేవాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. చేసుకొని చూడమనండి. కొంచెం అల్లం తురుము, కొంచెం తోటకూర సన్నగా, నువ్వులు, అవిసె గింజలు చక్కగా వేసి నేతితో కాల్చమనండి, లేదా నువ్వుల నూనెతో కాల్చమని 2 చపాతీలు, దాంతోనే పక్కన పెరుగు, తోటకూర, లేదా అదేమంటారు బీట్రూట్, బెల్లం వేసుకున్న రైతాతో తినమనండి. ముందు వాళ్ళ చర్మము, వాళ్ళ నరాలు, వాళ్ళ రక్తము, మోషను, ఇన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆహార వేదం. అది ఇంతాక చెప్పింది ఆయుర్వేదం. ఇట్లా కనుక వాళ్ళు ఈ 2 పట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. అండ్ అల్టిమేట్ ఒకటి బ్రీతింగ్ బాగా చేయాలి. ఇది మరీ మరీ ముఖ్యం. మన శరీరంలో నర్వ్ సిస్టమ్కే కాదు, ఏ సిస్టమ్ అయినా ప్రాణశక్తి వల్లనే బతుకుతాయి. ఆ ప్రాణశక్తినే ప్రాణాయామాలు అంటారు యోగ శాస్త్రంలో. ఆ ప్రాణ చైతన్యాన్ని పేరుగొలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రాణాయామాలు. అందుకే మనకు కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ ప్రాణశక్తిని పెంచేటువంటి ముద్రలు ఉంటాయి, ఆ ప్రాణశక్తిని పెంచే ఆహారాలు ఉన్నాయి. ఇవి మన రాబోయే ఎపిసోడ్లో, మన తరగతుల్లో కూడా విపులంగా విశదీకరిస్తూ, ఇంకోటి నేను రాబోయే తరగతుల్లో నేను ఒకటి అనుకుంటున్నాను, మీ మూలంగా చెబుతున్నా. నా తరగతుల్లో వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను ప్రతిరోజు తరగతిలో చివరిలో కొంతమందిని ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ చేసుకుంటూ, ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్తో నేను అంటే మిగతా వాళ్ళని ఆఫ్ చేస్తాం, వాళ్ళని మాత్రమే రోజుకు నెంబర్లు ఇస్తాం. ఈరోజు 3, 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్, యూ టాక్ ఇంటరాక్ట్ అని ఆన్లైన్లో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలనేవి కూడా చెప్పుకుంటూ, జ్ఞానం నేర్పుకుంటూ ఈ తరగతులను నిర్వహిద్దామనే సంకల్పం చేశాను. సూపర్. పర్సనల్ గా కూడా ఇంటరాక్ట్ అయ్యి నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నిజంగా మంచి ఐడియా. ఓకే, చాలా చాలా మంచి విషయం తెలియచేశారు. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. అయితే మరి నరాల బలహీనత కోసం మరి ముద్ర కావాలిగా. మనకి శరీరంలో నరాల బలం అని కాదు, శరీర బలం.
వజ్రబలం అంటే నరాల పటుత్వానికి ఉపయోగపడే పృథ్వీ ముద్ర. పృథ్వీ అంటే భూమి, భూమి ముద్ర. అదే ఏంటయ్య అంటే మన ఉంగరపు వేలు కొనని బొటను వేలు కొనకు ఆనించాలి. ఈ 2 వేలు జతగా ఉండాలి. ఇటు నుంచి చూస్తే 4 వేలు జతగా ఉన్నాయి. ముందు నుంచి చూస్తే ఉంగరపు వేలు కొన బొటను వేలు కొన ఆనించి పెట్టిందే పృథ్వీ ముద్ర. ఈ ముద్రని ఉల్టా అంటే ఆకాశం వైపు అరచేతులు చూస్తున్న విధంగా తొడలపై ఉంచి, అంటే నాకు ఇక్కడ కుర్చీ కంఫర్ట్గా లేదు కాబట్టి ఇట్లా పెట్టాను, లేకపోతే ఒక స్థిరాసనం అనగా సిద్ధాసనం, పద్మాసనం, ఏదో ఒక స్థిరమైన ఆసనంలో కూర్చొని ఈ పృథ్వీ ముద్రను ధరించి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు శ్వాస ప్రక్రియలు జరిపి మీరు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ అలా విపరీతమైన నరాల సమస్య, కండరాల సమస్య ఉన్న వాళ్ళైతే రోజుకు 2-3 సార్లు చేయండి. జనరల్గా చేసేవాళ్ళు రోజు ఉదయం చేయండి. ఒక అద్భుతమైన ఫలితం వస్తుంది. దీని పేరు పృథ్వీ ముద్ర. మన రస రక్త మాంస నరాలను కూడా బలోపేతం చేసే ముద్ర. అంటే శరీరాన్ని పృథ్వీ తత్వంతో పోలుస్తాడు. ఆ శరీర తత్వాన్ని బలపరిచే ముద్రే ఈ పృథ్వీ ముద్ర. కావున ఈ ముద్రను దానికి ఉపయోగపడుతుందన్న భావనతో మనం తెలియజేసాం. చాలా చాలా సంతోషం గురువుగారు. ఇంకొక చిన్న ప్రశ్న అయితే, యోగా క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నారు కదా, మరి క్లాసెస్కి కండక్ట్ అయ్యే ముందు వాళ్ళకి ఆహార నియమాలు కూడా మీరు ఇచ్చేస్తారు? తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మ, నేను 103 కిలోలు ఉన్నాను గురుగారు, డాక్టర్ గారు 40 కిలోలు తగ్గమన్నారు. మన తరగతి అన్ని రోజులేమో తరగతి ప్రకారంగా నా ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి జాయిన్ అయ్యేమో వాళ్ళ ప్రక్రియలకు వాళ్ళకున్న సమస్యలకు మనం చూస్తుంటాం. ఆహారపు షెడ్యూలు ఇస్తాను. ఇంకోటి ఉందండి, అలాంటి కొన్ని క్రానిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఆ నెల ఆ క్లాసే కాదండి, తదుపరి కూడా వాళ్ళు ఒక 2 నెలలు ఏమేం పాటించాలి అంటే, మొత్తం వాళ్ళు వచ్చారంటే తరగతిగా నేను ఇచ్చేది నెలైనా 21 రోజైనా, తర్వాత నేను వాళ్ళని మిగతా 40 రోజులు 50 రోజులు అంటే మొత్తం 60 రోజులు 90 రోజులు ఎక్స్ట్రా 30 రోజులు 60 రోజులు కలిపి నేను షెడ్యూల్ ఫాలో అవుతూ ఉంటాను. అది కరెక్ట్గా చేసే విధానం అది తల్లి. ఏదో నేను క్లాస్ పెట్టాను, వాళ్ళు ఏదో కట్టారు డబ్బులు, నేనేదో చెప్పేశాను అన్నట్టు ఉండదు నాది. కంప్లీట్ కేర్ తీసుకుంటాను, పక్కా తీసుకుంటాను. మనకి ఎన్రోల్ అవుతారు, నాకు రేపు ఎన్రోల్ అయినప్పుడే నేను డైరీ మెయింటైన్ చేస్తా. వాళ్ళకి నెక్స్ట్ డేట్ కౌన్సిలింగ్ డేట్ ఏదో ఇస్తా, బై ఫోన్ కలుస్తా, యూట్యూబ్లోనో లేదా దేంట్లోనో వాళ్ళని వాట్సాప్లోనో కనెక్ట్ అవుతా, నేను మళ్ళీ మాట్లాడుతుంటా. అంటే నేను క్యూర్ చేయాల్సిన బాధ్యత నాదని నేను తీసుకుంటా. చాలా చాలా సంతోషం గురుగారు, చెప్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది. సో వెంటనే మీరు క్లాసెస్ స్టార్ట్ చేసి మేము జాయిన్ అయిపోతాం అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే.